బిడ్డతో సహా ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అలాంటి చేనేత చావులు ఉండకూడదు. అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. చంద్రబాబు గారు, మేము తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. అలాగే కలంకారీ గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది. మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు, కాపీరైట్ ఉన్నది మీకు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్, మిమ్మల్ని దోపిడీ చేయకుండా, మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం. పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరువును కొడతా ఉన్నాయి. ఆ కొట్టే పరిస్థితులు మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం. ముఖ్యంగా కలంకారీ చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం. మత్స్యకారులకి, మత్స్యకార సోదరులందరికీ 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో. మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం, మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర కోస్తా తీర ప్రాంతాన్ని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం, హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా మత్స్య సంపద, మత్స్యకారులకి అండగా ఉండేలాగా, మీకు సంపద పెరిగేలాగా మనకు మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తూ ఉన్నారు. అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేలాగా మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం. ముఖ్యంగా రైతాంగం, చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలకు మేము అన్ని ప్రత్యేకించి చూశాను. నేను ఈ రోజున నేనున్నది దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను, బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. కానీ నేను ఈ రోజున ఏదో వాగ్దానాలు చేసి మేమందరం వెళ్ళిపోవట్లా. ఈ రోజున మా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము బంగారు మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ భారీ మెజారిటీ కావాలి. జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దా మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందా? మన నోట్లోంచి చెప్పేంత స్థాయి ఉంది అతనికి. ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం. మీరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటి